ఇప్పుడు మీకు ఒక అద్భుతమైన ప్లేస్ చూపించబోతున్నాను. అది ఎంతో ఎత్తులో ఉన్న ఒక కొండపైన 365 డేస్, అంటే ఎండాకాలం కానీ వర్షాకాలం కానీ చలికాలం కానీ ఏ కాలంలోనైనా 24 అవర్స్ నీళ్ళ చెలిమి ఉంటుంది. ఊట చెలిమి అంటారు మా సైడు. చూడండి ఊరు ఎంత కింద కనిపిస్తుందో. ఇది ఎంత హైట్లో ఉందంటే అంత పెద్ద గుట్ట పైన 365 డేస్ వాటర్ రావడం అనేది చాలా అద్భుతమైన విషయం. ఇప్పుడు మీకు చూపిస్తాను. 365 రోజులు నీరు ధారాళంగా రావడం అంటే ఒక అద్భుతమైన విషయం అనే చెప్పాలి. అసలు ఈ వాటర్ ఎక్కడి నుంచి వస్తున్నాయో కూడా ఎవరికి తెలియదు. అసలు ఇక్కడ వాటర్ కోసం ఒక సపరేట్గా గుడి అనేది నిర్మించారు. అంటే దేవుడికి మాత్రమే గుడి కడతాం కదా మనం, అయితే ఈ నీటి కోసం కూడా ఒక గుడిని అనేది నిర్మించారు. పైన చూడండి, మీకు కప్పు కూడా కనిపిస్తుంది, ఇక్కడ ఎంట్రన్స్ కూడా కనిపిస్తూ ఉంది. ఈ నీరు తాగడం ద్వారా శరీరంలో కొన్ని రకాల జబ్బులు అనేది నయం కూడా అవుతాయని కొంతమంది భక్తుల విశ్వాసం. ఇక్కడ ఎంట్రన్స్ చూస్తే మీకు చాలా అద్భుతంగా అయితే ఉంది. లోపలికి వెళ్ళి ఇప్పుడు మనం నీటి చెలిమిని అయితే చూద్దాం. ఆ నీటి చెలిమిలో 365 రోజులు ఎప్పుడు తోడినా నీళ్లు వస్తూనే ఉంటాయంట. ఇక్కడ ఉన్న చాలామంది చెప్తూ ఉన్నారు. ఈ నీళ్ళు కూడా చూడడానికి చాలా అద్భుతంగా ఉన్నాయి, తెల్లగా ఉన్నాయి, తాగడానికి కూడా అనుకూలంగా ఉన్నాయి. కాకపోతే ఇక్కడ ఉండే కొన్ని జీవరాశులు, అంటే కోతులు కానీ కొణెంగలు కానీ అలాంటి ఈ పైన ఉండే ఇంకా ముళ్ళ పందులు కానీ మింగీసలు కానీ అట్లాంటి జీవరాశులకు ఇవి ఒక జీవనాధారంగా మారిపోయింది నీటి చెలిమి అనేది. అవి కూడా ఇక్కడ నీళ్లు తాగడం ద్వారా కొద్దిగా మనకు ఒండులాగా కనిపిస్తూ ఉంది. లేకపోతే మనకు స్వచ్ఛమైన వాటర్ కనిపించేది. ఇప్పటికైనా కూడా తాగడానికి అనుకూలంగా ఉన్నాయి. కాకపోతే ఆ జంతువుల దాహం తీర్చుకోవడం ద్వారా కొద్దిగా కలర్ అయితే చేంజ్ అయినాయి అన్నమాట. ఇక్కడ ఉండే పైన శివలింగం ఉన్నట్టు మనకు కొంచెం అయితే స్పష్టంగా అయితే కనిపిస్తుంది. పురాతన కాలంలో శివలింగం ఏమైనా ప్రతిష్ఠించారా అనేది తెలియదు మనకు. ఇక్కడైతే చూడడానికి 5 హోల్స్ అయితే ఉన్నాయి. ఆ హోల్స్లో మరి శివలింగం లాంటి స్ట్రక్చర్ చూడడానికి అయితే సేమ్ శివలింగం ప్రతిష్ఠించారనే విషయం మనకైతే క్లియర్గా తెలుస్తూ ఉంది. చూడడానికి ఆ విధంగానే కనిపిస్తూ ఉంది. మరి ఇక్కడైతే శివలింగం అయితే లేదు. ఇక్కడ మనకు ఈ గుహ చూడడానికి చాలా అద్భుతంగా ఉంది. పైనుంచి వాటర్ అసలు ఎక్కడి నుంచి వస్తున్నాయో తెలియని ఒక రహస్యమైన నిధి లాంటిది ఇది. ఒకప్పుడు ఎంతో భక్తితో భక్తులు ఈ నీరుని ఒక తీర్థంగా సేవించేవారంట. ప్రస్తుతానికి ఇప్పుడైతే ఎవరు ఈ నీరు అనేది తాగడం లేదు. ఎన్నో రకాల జంతువులకి దాహాన్ని తీర్చే ఒక దాహార్తిలాగా మారిపోయింది. ఈ నీటి చెలిమిపై మీ ఉద్దేశం ఏంటో కామెంట్ చేయండి. అలాగే మీ దగ్గర కూడా ఇలాంటి నీటి చెలిమిలు ఏమైనా ఉన్నాయా కామెంట్ చేయండి. నేనైతే ఫస్ట్ టైం ఈ నీటి చెలిమిని చూస్తున్నాను. ఇట్లాంటిది ఎప్పుడు కూడా ఎక్కడ కూడా చూడలేదు. ఇలాంటి ఒక గుట్ట పైన 365 డేస్ వాటర్ రావడం అనేది ఒక అద్భుతమైన విషయము. ఈ వాటర్ అయితే ఇక్కడ నుంచి వస్తుంది, రాయి కింది నుంచి దారాలాగా కారుతూ మెల్లగా వస్తుంది అనమాట. దీన్ని ఇప్పటికీ కూడా